రామగిరి అనే గ్రామంలో మంగమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒకే ఒక్క కొడుకు వీరయ్య. వీరయ్య భార్య వెంకమ్మ. వీరయ్య వెంకమ్మల గారాల పట్టి రమాదేవి. మంగమ్మ చాలా పొదుపరి. రూపాయి ఖర్చు చెయ్యాలన్నా 10 సార్లు ఆలోచిస్తుంది. కాని మనవరాలు రమాదేవి మాత్రం దానికి పూర్తి విరుద్ధం. ఏది చేసినా ఏది వాడినా అత్యంత విలువైనదే ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఒకరోజు ఉదయం వీరయ్య పొలం నుంచి ఇంటికి రాగానే రమాదేవి అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న, వచ్చే వారం పక్క వీధిలో రంగయ్య గారి అమ్మాయి పెళ్ళుంది. ఆ పెళ్లికి నేను కట్టుకోవడానికి ఒక మంచి పట్టుచీర కావాలి. సరే తల్లి, కొనుక్కుందులే. పట్టుచీరకి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 10 వరహాలైనా అవుతుంది నాన్న. అంతకీ తక్కువ ధర చీర బావుండదు. మంగమ్మ దూరం నుంచి వింటూ, ఏంది 10 వరహాల? ఏంటే రమా, మొన్ననే కదా పండక్కి కొత్త వస్త్రం కొన్నావు, అప్పుడే మళ్ళీ ఎందుకు? నానమ్మ, అది మొన్న పండక్కి కొన్నది. అది ఇది వరకు ఒకసారి కట్టుకున్నాను కదా. పెళ్లికెళ్లాలంటే కొత్త చీర కట్టుకునే వెళ్ళాలి. పాతవి కట్టుకుంటే చుట్టాలందరూ ఏమనుకుంటారు? నా పరువు ఏమవుతుంది? నేను నీలా పిసినోళ్ళగా ఉండలేను. పరువు వస్త్రాల్లో లేదు తల్లి, మన ప్రవర్తనలోనే ఉంది. నీ తండ్రి ఎండనక వాననక పొలంలో చెమటోడ్చి సంపాదిస్తుంటే నువ్విలా అనాలోచితంగా ఖర్చు చేస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. జీవితం అంటే అవసరం ఉన్నది కొనుక్కోవడం. అనవసరమైన ఆడంబరాలకెళ్తే కాపరం నిలబడదు. నానమ్మ, జీతం అంటే సంపాదించింది దాచుకోవడం కాదు, సంపాదించింది అనుభవించడం. లోకం తీరు మారింది. నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావు. అనుభవించిన సంపాదన ఎందుకు? అనుభవించడం అంటే ఉన్నదంతా ఊడ్చి ఖర్చు చేయడం కాదురామా. రేపు నీకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు? అప్పుడు ఈ అలవాట్లు నిన్ను ఇబ్బంది పెడతాయి. నీతో అనవసరంగా నేను వాదించలేను కాని నీది పాతకాలం ఆలోచన. అలా అని రమాదేవి అక్కడి నుంచి విసుగ్గా లోపలికెళ్ళిపోయింది. రమాదేవి వెళ్ళిపోయాక మంగమ్మ తన కొడుకు వీరయ్య వైపు చూసి నిట్టూర్చింది. వీరయ్య, పిల్లకి పొదుపంటే ఏంటో నేర్పించరా. ఇలా గారాబం చేస్తే రేపు అత్తారింట్లో ఇబ్బంది పడుతుంది. మనం రేపు ఉంటామో లేదో, తన బతుకు తను బతకాలిగా. ఆడంబరాలు ఇల్లుని గొల్ల చేస్తాయి. ఏం చేయమంటావమ్మా? ఒక్కగానొక్క కూతురు కదా అని కాస్త గారాబం చేశాను. తనెంత మొండిగా తయారవుతుందని నేను అనుకోలేదు. జీవితం అందరికీ అన్ని పాఠాలు నేర్పుతుందిలే అమ్మా. మనం వద్దన్నా తను వినేలా లేదు. తనకు కూడా డబ్బు విలువ ఏదో ఒక రోజు తెలుసు వస్తుందిలే. కొన్ని రోజులకి రమాదేవికి పక్క ఊరికి చెందిన సత్యంతో వివాహం జరిగింది. సత్యంది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. ఇంట్లో సత్యంతో పాటు అతని తండ్రి సోమయ్య కూడా ఉంటారు. సత్యం తల్లి అతను చిన్నప్పుడే పోయింది. పెళ్లైన కొత్తల్లో సత్యం రమాదేవిని చాలా బాగా చూసుకున్నాడు. కాని రమాదేవి తన పాత అలవాట్లను వదులుకోలేకపోయింది. కొన్ని నెలల తర్వాత దీపావళి పండుగ వచ్చింది. ఏవండి, పండుగ వస్తుంది కదా, నాకొక మంచి పట్టుచీర కావాలి. మా ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న ప్రతి పండక్కి నాకు కొత్త చీర కొనేవారు. సరేనమ్మా, నువ్వు అడిగేవుగా, కొనిస్తాను. నీకెంత డబ్బులు కావాలో మన బీరువా నుంచి తీసుకెళ్ళు. సత్యం కష్టపడి డబ్బులు సంపాదించి రమాదేవికి చీర కొనిచ్చాడు. కొద్ది రోజులకే సంక్రాంతి వచ్చింది. రమాదేవి మళ్లీ కొత్త చీర కావాలని పట్టుబట్టింది. ఆ ఏడాది పంట సరిగ్గా పండగపోయినా భార్య మనసు ఎందుకు నొచ్చుకోవాలని సత్యం అప్పు చేసి మరీ చీర కొనిచ్చాడు. ఇక ఉగాది పండుగ వచ్చేసరికి పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. ఏవండి, రేపు ఉగాది కదా, అంగడికెళ్ళి మంచి రంగు పట్టు చీర తీసుకోరండి. రమా, ఒక్క నిమిషం నా మాట విను. ఈ ఏడాది అసలు వర్షాలే లేవు, పొలం ఎండిపోయింది. ఇప్పటికీ నేను వరుసగా 2 పండుగలకు కొత్త చీరలు కొన్నానుగా. అవి కేవలం ఒక్కసారి కట్టావు కదా. ఈ ఉగాదికి వాటిలో ఒకటి కట్టుకోకూడదా? ఏంటి, పండగకి నేను పాత చీర కట్టుకోవాలా? మా పుట్టింట్లో ఉన్నప్పుడు ప్రతి పండగకి నేను కొత్త చీర కట్టుకునేదాన్ని. మీరు నన్ను సరిగ్గా చూసుకోవడమే లేదు. మీరు కొత్త చీర కొనకపోతే నేను పండగే చేసుకోను. అది కాదురమ్మా, మన ఆదాయం చూసుకోవాలి కదా. ఇంట్లో సరుకులు కూడా డబ్బులు సరిపోవడం లేదు. నాకవన్నీ తెలీదు. పండక్కి కొత్త చీర ఉండాల్సిందే, లేకపోతే అందే సంగతులు. రమాదేవి అలా మొండికేయడంతో సత్యం విధిలేక తన స్నేహితుడు చంద్రన్ దగ్గర డబ్బులు తీసుకుని రమాదేవికి చీర కొనిచ్చాడు. కాని రమాదేవి అక్కడితో ఆగలేదు. ఇంట్లోకి అనవసరమైన వస్తువులు కొనమని సత్యాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది.
దీంతో ఇంట్లో రోజు గొడవలు జరగసాగాయి. ఈ విషయం వీరయ్యకు తెలిసింది. కూతుర్ని చూడటానికి సత్యం ఇంటికొచ్చాడు. ఏం మారమ్మా, ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? నీ కాపురం ప్రశాంతంగా జరుగుతుందా? ఏం ప్రశాంతత నాన్న, మీ అల్లుడు గారు చాలా పిసినారైపోయారు. ఒక చీర కొనమంటేనే 100 మాటలు చెప్తున్నారు. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా సత్యం అప్పుడే ఇంట్లోకొచ్చాడు. వీరయ్య సత్యం వైపు చూశాడు. సత్యం పాత బట్టలు వేసుకునున్నాడు. అదే సమయంలో రమాదేవి మాత్రం ఖరీదైన చీరలో ఉంది. రమా, నిన్ను గారాబం చేసి నేను పెద్ద తప్పు చేశాను. అది నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు. సత్యం నీ కోసం అప్పులు చేస్తున్నాడు, కాని తన కోసం తనొక్క కొత్త బట్ట కూడా కొనుక్కోవడం లేదు. కుటుంబం అంటే ఇద్దరు కలిసి పొదుపుగా ఉండాలి. నీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు చెయ్యాలి. నాన్నా, మీరు కూడా మా ఆయనలాగే మాట్లాడుతున్నారు. సత్యం చెప్పింది 100% నిజం తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ భర్తకి అండగా ఉండు. అనవసరపు ఖర్చులు మానుకో. రాక రాక వచ్చిన తన తండ్రిని నొప్పించడం ఇష్టం లేక రమాదేవి ఇలా అంటుంది. సరే నాన్నా, మీరు చెప్పినట్టే ఉంటాను. వీరయ్య తిరుగు ప్రయాణమయ్యాడు. వీరయ్య మాటలకు రమాదేవి పైకి సరే అన్నప్పటికీ ఆమె మనసు మాత్రం మారలేదు. దాంతో కొన్ని రోజులకు మంగమ్మ స్వయంగా మానవరాలింటికి వచ్చింది. రమాదేవి సోమరితనంగా కూర్చొనుండడం, సత్యం పొలం పనులతో అలసిపోయి రావడం చూసి మంగమ్మకు కోపం వచ్చింది. ఏంటి రమా, నీ భర్త ఎంటలో కష్టపడుతుంటే నువ్విక్కడ హాయిగా కూర్చొని ముచ్చట్లు చెప్తున్నావా? నీకు కష్టం విలువ తెలియడం లేదు. ఆ చీరల మీద ఉన్న ధ్యాస పని మీద లేదు. నానమ్మ, నేను చాలా గారభంగా పెరిగాను. మా ఆయన కష్టపడుతుండగా నేనెందుకు కష్టపడాలి? నీకు ఇంటి దగ్గర ఉండడం వల్లనే కష్టం తెలియడం లేదమ్మా. డబ్బు విలువ తెలియడం లేదు. రేపు నువ్వు పొలంకొచ్చి పనిచే, అప్పుడు తెలుస్తుంది ₹1 సంపాదించడం ఎంత కష్టమో. అబ్బో, పొలంలో పని చేయడం ఏమైనా పెద్ద కష్టమా? సరే, రేపు నేను కూడా పొలంకొస్తాను. అక్కడ ఉండే కష్టమేంటో నేను చూస్తాను. మరుసటి రోజు ఉదయం సత్యం వద్దు వద్దు అని చెప్పినా వినకుండా రమాదేవి పొలానికి బయలుదేరుతుంది. ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది. రమాదేవి గంటసేపు పొలంలో పనిచేసేసరికి ఆమెకు కళ్ళు తిరగడం మొదలైంది. చెమటలు కక్కుతూ దాహంతో అల్లాడిపోయింది. రమా, వద్దు. ఈ పొలం పని నీ వల్ల కావడం లేదు. కాస్త నీళ్లు తాగి ఆ చెట్టు నీడను కూర్చో. మంగమ్మ వెంటనే అడ్డుకుంటూ, వద్దు బాబు, తనని నీడకి పిలవద్దు. తను చేసిన సవాలు తను నిలబెట్టుకోవాలి. ఒక్కరోజు ఎండలో పనిచేస్తేనే ₹1 సంపాదించాలంటే ఎంత కష్టమో తనకర్థం అవుతుంది. మంగమ్మ అలా అనడంతో ఇక చేసేదేవీ లేక పొలంలో పనిచేయడం మొదలుపెట్టింది రమాదేవి. మరో గంట గడిచింది. రమాదేవికి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లు అనిపిస్తోంది. అప్పుడు తనొక చీర కోసం అడిగే ₹1000 సంపాదించడానికి ఎన్ని గంటలు ఇలా ఎండలో కష్టపడాలో ఆమెకు అర్థమైంది. రమాదేవి కష్టాన్ని అర్థం చేసుకున్న మంగమ్మ ఇలా అంటుంది. ఇప్పుడు రా తల్లి, నీడకురా. రమాదేవి తలదించుకుని నీడకొచ్చింది. మంగమ్మ ఆమెకు మంచినీళ్ళిచ్చింది. నానమ్మ, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. ₹1 సంపాదించడం ఇంత కష్టమని నాకు తెలియదు. నా ఆడంబరాల కోసం మా ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టానో ఇప్పుడు తెలుస్తోంది. ₹1 సంపాదించాలంటే ఒక్కో చెమట చుక్క చిందించారని నాకు అర్థమైంది. కష్టం విలువ నువ్వు తెలుసుకుంటే చాలు తల్లి. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. రమాదేవి సత్యం దగ్గరికెళ్ళి, ఏవండి, నన్ను క్షమించండి. ఇకపై నేను ఏ రోజు మిమ్మల్ని కొత్త చీరల కోసం, అనవసరపు ఖర్చుల కోసం ఇబ్బంది పెట్టను. మన ఆదాయానికి తగ్గట్టుగా నేను సంసారాన్ని నడుపుతాను. నువ్వు మారావు. నాకు అంతకంటే ఇంకేం కావాలి రమా? కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక పండుగ వచ్చింది. సత్యం ప్రేమగా రమాదేవి దగ్గరకు వచ్చాడు. రమా, ఇవాళ పండగ కదా, అంగడికి వెళ్దాంపా. నీకు నచ్చిన చీర కొనిస్తాను. వద్దులేండి, గత పండగ కొన్న చీరలు పెట్లో అలాగే ఉన్నాయి. అవి కేవలం ఒక్కసారి కట్టాను కదా, వాటిని ఈసారి కట్టేసుకుంటాను. డబ్బులు దాచిపెట్టండి, మనం పొలం పనులకు ఉపయోగపడతాయి. దూరం నుంచి ఇది చూస్తున్న మంగమ్మ మనసు నిండిపోయింది. తన మనవరాలు పిసినారి కాలేదు, కాని వివేకవంతురాలైన ఇల్లాలైందని సంతోషించింది. రామగిరి గ్రామంలో రమాదేవి ఇప్పుడు పొదుపుకు, విజ్ఞతకు మారుపేరుగా నిలిచింది.
మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? కష్టం విలువ తెలిసినవాడే సంపదను గౌరవించగలడు. ఆడంబరాలు తాత్కాలిక సంతోషాన్నే ఇస్తాయి, కానీ పొదుపు మరియు విఘ్నత శాశ్వతమైన ప్రశాంతతని ఇస్తాయి. రూపాయి విలువ అది సంపాదించే చెమట చుక్కల్లోనే ఉంటుంది. చింతల రామాపురం అనే పల్లెటూరులో రామయ్య, జానకమ్మ అనే దంపతులుండేవారు. వారికి ఒక్కగానొక్క కుమారుడు సూర్య. సూర్య పుట్టినప్పటి నుంచి రామయ్యకు ప్రతి పనిలోనూ విజయం లభించింది. నష్టాల్లో ఉన్న వ్యాపారాలు లాభాల బాట పట్టాయి. నా కొడుకు ఇంటికి అదృష్టాన్ని మోసుకొచ్చాడని రామయ్య గట్టిగా నమ్మేవాడు. పై చదువుల కోసం పట్నంకెళ్లిన సూర్య చదువు పూర్తి చేసుకుని ఊరికి తిరిగొచ్చాడు. అయితే పట్నం నుంచి వచ్చిన సూర్యలో చాలా మార్పులొచ్చాయి. అక్కడి విలాసాలకు సౌకర్యాలకు అలవాటు పడి పల్లెటూరి జీవితాన్ని చిన్న చూపు చూడ్డం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయం జానకమ్మ ప్రేమతో పండిన అల్పాహారాన్ని చూసి, అమ్మా, మళ్ళీ అవి ఇడ్లీలా? పట్టణంలో రకరకాల పదార్థాలు దొరుకుతాయి, ఇక్కడ ఎప్పుడు ఇవేనా? ఈ నూనెంటి అదోలా ఉంది, దీని వాసన బాబోయ్ భరించలేకపోతున్నాను. అదేంట్రా అలా అంటావు? ఈ మన పొలంలో పండిన వేరుశనగ నూనెతో చేసినవి. నీకిష్టమని నెయ్యి కూడా వేశాను గదా. అమ్మా, నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పొద్దుతిరుగుడు నూనెతో వంటలు ఆరోగ్యానికి మంచివి. ఇంకా పాతకాలం వంటలేనమ్మా. ఇక్కడైనా ఆధునిక పోకడలు చూసి మారండి. సూర్య, చదువుకున్న కొద్దీ సంస్కారం పెరగాలి గాని ప్రేమతో తల్లి చేసిన వంటల్ని వెటకారం చేయడం సరికాదు నాయనా. నాన్నగారు, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీరింకా ఆ పాతకాలపు పద్ధతుల్లోనే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఉండడం అంటే సమయం వృధా చేసుకోవడమే. ఊరికి ఆ పొలాల్లో బురదలో తిరగడం కంటే పట్టణంలో ఏదైనా పని చూసుకోవచ్చు కదా. మట్టిలో పని చేయడం నీకు సమయం వృధాగా కనిపిస్తోందా? ఈ మట్టి నుండి నువ్వు తినే అన్నం వస్తుందిరా. సర్లేండి నాన్నగారు, మీ ఆలోచనలు మీ ఇష్టం. నేను నా మిత్రులతో కలిసి బయటకు వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనం అక్కడే. అలా సూర్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సూర్య పట్నం నుంచి వచ్చాక ఇంటి పట్టున ఉండడం మానేశాడు. మిత్రులతో కలిసి ఎప్పుడూ తిరుగుతూ అమ్మా నాన్నలు చెప్పే మాటల్ని చాదస్తంగా భావించేవాడు. రామయ్యకు కొడుకు ప్రవర్తన ఆందోళన కలిగించింది. ఒకరోజు సాయంత్రం రామయ్య పొలం పనులు ముగించుకొని నీరసంగా ఇంటికొచ్చాడు. జానకి, ఈరోజు మన శ్రమ డబ్బులు వృధా అయ్యాయి. మన పొలంలో నీటి కోసం బావి తవ్వగా అక్కడ నీటి చాడే లేదు జానకి. ఈసారి వర్షాలు సమయానికి పడకపోతే మాత్రం మన పొలంలో విత్తనాలు వేయలేం. అయ్యో, అలా అయితే ఎలా అండి? సమయానికి వర్షాలు రాకపోతే ఏం చేద్దాం? రామయ్య, జానకమ్మ మాటలు విన్న సూర్య ఇలా అంటాడు. నాన్నగారు, పొలంలో మీరు చేసే ఆ పనుల వల్ల వచ్చే లాభం ఏ పాటిది? ఒక్క నెల పంటల్లో పనిచేస్తే ఇక్కడ ఏడాదంతా వచ్చే సంపాదన వస్తుంది. నాకైతే ఇక్కడ ఉండడం కంటే వెళ్ళడం మంచి ఆలోచన అనిపిస్తుంది. అయినా వ్యవసాయం చేయడం పెద్ద పని కాదు కదా. చూడు సూర్య, నాలాంటి రైతులు పొలంలో కష్టపడడం వల్లే నీలాంటి ఎందరికో ఈరోజు ఆకలికి ఇబ్బంది లేకుండా ఉంది. పొలంలో పని చేయాలంటే గుండె ధైర్యం, ఓపిక ఉండాలి. నువ్వు ఒకరోజు నాతో పొలానికి వచ్చి నేను చేసే పని చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నా కష్టం విలువ. హ, పొలం పనా? అది చాలా సులభం నాన్నగారు. దున్నడం, విత్తనాలు వేయడం, దీనికి అంత మెదసెందుకు? మీరు అనవసరంగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారంతే. సరే, రేపు ఉదయం నాతో పాటు నువ్వు కూడా పొలానికి రా. నేను చెప్పిన పనులని నువ్వు చెయ్యాలి. అప్పుడు కూడా నీకు ఇది సులభంగా అనిపిస్తే నువ్వు పట్నం వెళ్ళడానికి నేనేమీ అడ్డు చెప్పను. అంతేనా? సరే, రేపు మీకే తెలుస్తుంది నా తెలివితేటలేంటో. మరుసటి రోజు ఉదయం రామయ్య సూర్యను పొలానికి తీసుకెళ్లాడు. పొలంలో ఏం చేయాలో తెలియక నిలబడి అటూ ఇటూ చూస్తున్నాడు సూర్య. సూర్య పరిస్థితి గమనించిన రామయ్య ఇలా అంటాడు. ఓ మహానుభావ, పొలంలో దిక్కులు చూస్తే పనులు అవ్వవు. ఆ పార పట్టుకుని ఆ కాలంలోని మట్టిని పక్కకు తీసి పొలానికి నీరు సరిగ్గా పారేలేసి. ఇక సూర్య ఏం మాట్లాడలేక పని చేయడం మొదలెట్టాడు. కాని ఆ పారతో పని చేయడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. కాసేపు పని చేశాక, నాన్నగారు, ఇది చాలా బరువుగా ఉంది. అసలు ఈ పారకి మట్టి ఏంటి ఇంత జిగటగా అంటుకుంది? మట్టి అంటడం వలన పార నాకు ఇంకా బరువుగా అనిపిస్తోంది. సూర్య పని చేయడం చూస్తుంటే రామయ్యకి నవ్వు ఆగలేదు. అప్పుడే ఏమైంది? ఇంకా చాలా పనుంది. పొలాన్ని దున్నాలి, విత్తనాలు చల్లాలి.
అయినా ఈ పొలం పని చేయడం నీకు చాలా సులువు కదా. పొలానికి నీళ్లు పట్టలేక సూర్యకి చేతులు నొప్పి పెడుతున్నాయి. తండ్రికి చెప్తే నవ్వుతాడని నొప్పిని భరుస్తూ పనిచేస్తున్నాడు సూర్య. అలా మధ్యాహ్నం అయింది. ఎండ తీవ్రత పెరగసాగింది. సూర్య ఎండలో పని చేయలేకపోతున్నాడు. నాన్నగారు, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది? కనీసం ఇక్కడ దగ్గరలో చెట్టు నీడ కూడా లేదు. ఒక్క అరగంటలోనే చెమటతో తడిచిపోయాను. అందుకే అన్నాను నాయనా, ఈ మట్టిలో పని చేయడం కష్టమని. నువ్వు పట్టణంలో చదువుకొని జ్ఞానంతో వస్తావు అనుకున్నాను, కానీ ఇంత పొగరతో వచ్చావు. నువ్వు పుట్టినప్పటి నుంచే మనకు అదృష్టం వచ్చింది. అందుకు కారణం నువ్వని నిన్ను గారాబంగా పెంచావు. కానీ నువ్వు మా గారాబాన్ని చులకనగా చూసావు. మీ అమ్మని నన్ను నీ మాటలతో బాధ పెట్టావు. ఇప్పటికైనా మా ప్రేమను నువ్వు అర్థం చేసుకో బాబు. ఆ భార ఇటివ్వు. నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. నన్ను క్షమించండి నాన్నగారు. మీరు ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నారు. నేను మీ కష్టం తెలుసుకోక తప్పుగా మాట్లాడాను. ఈ పని చేయడానికి నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. కానీ మీరు మాత్రం చిరునవ్వుతో పనిచేస్తున్నారు. పని మీద ప్రేమ ఉంటే నొప్పి తెలియదు సూర్య. ఈ పొలం మనల్ని సాగుతుంది. అందుకే మనకిది దైవం. సూర్య పనిచేస్తూ ఉండగా ఒక చోట ఒక వింత శబ్దం వచ్చింది. అక్కడ సూర్యకి ఏదో తగిలినట్టు అనిపించింది. నాన్నగారు, ఇట్రండి. ఇక్కడ నేల చాలా విచిత్రంగా ఉంది. ఏదో శబ్దం వస్తుంది. బహుశా లోపల ఏదైనా నిధుందేమో. నిదే అక్కడెందుకుంటుందిరా? ఏదైనా రాయి ఉండి ఉంటుందిలే. వదిలే, పక్కన దువ్వు. లేదు నాన్నగారు, నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకసారి చూడనివ్వండి. సూర్య పట్టుదలతో ఆ ప్రదేశాన్ని లోతుగా తవ్వడం మొదలెట్టాడు. కొంచెం లోతుకెళ్లగానే ఒక్కసారిగా జలజలామంటూ నీటిధార పైకెగిసింది. ఊట నీరు అమృతధారలాగా ఉబికొస్తోంది. నాన్నగారు, చూడండి, ఇక్కడ నీటి ఊట ఉంది. లోపల నుంచి నీళ్లొస్తున్నాయి. రామయ్య ఆశ్చర్యంతో పరుగు పరుగున అక్కడికొచ్చి చూశాడు. ఏంటి, నీటి ఊట? ఎన్నాళ్ళు ఈ పొలంలో నీటి కోసం ఇబ్బంది పడ్డాం. ఎన్నో బావులు తవ్వించాం, కానీ సుక్క నీరు కూడా పడలేదు. కానీ నువ్వు తవ్విన చోట ఇంత స్వచ్ఛమైన నీరు పడిందా? చాలా సంతోషం బాబు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీరు పొలమంతా తడిపింది. ఆ నీటి ఊట ఎంత వేగంగా ఉందంటే ఆ ఒక్క పొలానికే కాదు, ఊరిలోని 10 పొలాలకు సరిపోయేంత నీరొస్తోంది. సూర్య, చూసావా? నువ్వు అదృష్టవంతుడివి అని నేను ఎప్పుడు చెప్పేవాడిగా. ఈరోజు అది నిజమైంది. ఎంతో మంది ప్రయత్నించినా దొరకని నీటి ఆధారం నీ చేతుల మీదగానే దొరికింది బాబు. మన నీటి కష్టాలు తీరిపోయాయి నాయనా. లేదు నాన్నగారు, ఇది నా అదృష్టం కాదు. మీ కష్టానికి దేవుడిచ్చిన బహుమతి. శ్రమ విలువ తెలిసిన రోజే అదృష్టం కూడా తోడవుతుందని ఈ రోజు నాకు అర్థమైంది. నాయనా, నువ్వు పని చేయడానికి రాకపోయుంటే ఈ నిధి ఎప్పటికీ బయటపడేదే కాదు. ఈ అదృష్టం నీ వలనే కలిసొచ్చింది. కానీ నువ్వు మారడం చూస్తుంటే నాకు ఈ నీటి జాడ తెలిసిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉంది. పట్నం చదువులు నీకు విజ్ఞానాన్ని ఇచ్చుండొచ్చు, కానీ ఈ మట్టి నీకు జీవితాన్ని నేర్పింది. అప్పుడే జానకమ్మ పొలానికి భోజనం తీసుకుని వస్తుంది. ఆ నీటి ప్రవాహం చూసి జానకమ్మకి చాలా ఆనందం వేస్తుంది. యావండి, నా కొడుకు అడుగు పెట్టిన చోట బంగారం పడుతుందని నాకు ముందే తెలుసు. ఈ నీటి వలన ఇప్పుడు మన పొలంలో ఉండే కష్టాలన్నీ తీరిపోయినాయండి. అవును జానకమ్మా, నిజంగానే మన కొడుకు వల్ల మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇకపై మన పొలం పచ్చగా కళకళలాడుతుంది చూడు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఇకపై నేను ఎప్పుడు మిమ్మల్ని మన వృత్తిని తక్కువ చేయను. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈ రోజు నుంచి నేను కూడా కష్టపడి పనిచేయడం మొదలెడతాను. ఆ రోజు నుంచి సూర్య పూర్తిగా మారిపోయాడు. తండ్రికి వ్యవసాయంలో అండగా నిలుస్తూనే తన విజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త పద్ధతులతో పంటలు పండించాడు. రామాపురంలో రామయ్య కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. ఊరి ప్రజలందరూ ఆ నీటి ఊటను చూసి కలిసొచ్చిన అదృష్టమంటే రామయ్యదే అని మెచ్చుకునేవారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? శ్రమలేని అదృష్టం నిలబడదు, అదృష్టం లేని శ్రమ ఫలితాన్నివ్వదు. రెండు కలిసినప్పుడే జీవితం సార్థకమవుతుంది. కన్న తల్లిని, పుట్టిన గడ్డను, చేసే వృత్తిని ఎప్పుడూ గౌరవించాలి.